హలో ఫ్రెండ్స్, హారర్ సినిమాలు చూడడం చాలా మందికి చాలా ఇష్టం. ఒక మంచి హారర్ మూవీ చూస్తే మనకు భయంతో అదే టైంలో థ్రిల్ కూడా ఫీల్ అవుతాం. ఈ రోజు వీడియోలో తెలుగులో వచ్చిన టాప్ 10 బెస్ట్ హారర్ మూవీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ సినిమాలు నిజంగా మీకు గూస్ బంప్స్ ఇచ్చే సినిమాలు. వీడియో మొదలుపెట్టే ముందు మీకు హారర్ సినిమాలు ఇష్టమైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరీ ఆలస్యం చేయకుండా మన లిస్ట్ని ప్రారంభిద్దాం. నెంబర్ 1, అరుంధతి. తెలుగు హారర్లో ఒక లెజెండ్ మూవీ అది అరుంధతి. ఈ సినిమా స్టోరీ ఒక రాజ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ అరుంధతి చాలా బ్రేవ్ అండ్ పవర్ఫుల్ ఉమెన్. కానీ ఆమె జీవితంలోకి ఒక భయంకరమైన వ్యక్తి వస్తాడు. అతడే పశుపతి. అతను ఒక క్రూయల్ అండ్ ఈవిల్ పర్సన్. తన డార్క్ పవర్స్తో అందరినీ భయపెడతాడు. అరుంధతి అతన్ని ఎదుర్కొని చివరికి అతన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ స్టోరీ అక్కడితో ముగియదు. ఇయర్స్ తర్వాత అదే ఈవిల్ స్పిరిట్ తిరిగి వస్తుంది. మళ్ళీ అరుంధతి లాంటి ఒక అమ్మాయి ఆ స్పిరిట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అనుష్క యాక్టింగ్. పశుపతి క్యారెక్టర్ చాలా టెరిఫైయింగ్. క్లైమాక్స్ సీన్స్ అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. మీకు రియల్ హారర్ ప్లస్ స్ట్రాంగ్ స్టోరీ కావాలంటే అరుంధతి మస్ట్ వాచ్. ఇప్పుడు మన లిస్ట్లో నెంబర్ 2 మూవీ చాలా అండర్ రేటెడ్ కానీ నిజంగా భయం పుట్టించే సినిమా. అది రక్ష. ఈ సినిమా స్టోరీ ఒక మ్యారీడ్ కపుల్తో స్టార్ట్ అవుతుంది. మొదట్లో అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఒక్కసారిగా హీరోయిన్ బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఆమెకి ఎవరో అన్సీన్ ఫోర్స్ వెంటబడుతున్నట్టు అనిపిస్తుంది. రాత్రి సమయంలో స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తాయి. అది సింపుల్ ప్రాబ్లం కాదు, ఆమెపై ఒక ఈవిల్ స్పిరిట్ ఆవహిస్తుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ పొసెషన్ సీన్స్. హీరోయిన్ సడన్గా స్కేరీగా మారటం, డార్క్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ రియల్ ఫియర్ ఫీల్ ఇస్తాయి. అకస్మాత్తుగా భయపెట్టడం లాంటి సీన్స్ సడన్గా వచ్చి షాక్ ఇస్తాయి. మీకు సీరియస్ హారర్ మూవీస్ ఇష్టమైతే ఈ సినిమా తప్పకుండా చూడండి. ముఖ్యంగా నైట్లో ఒంటరిగా చూస్తే డెఫినెట్లీ భయం వేస్తుంది. నెంబర్ 3, అవును. రియలిస్టిక్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్తో స్టార్ట్ అవుతుంది. మొదట్లో అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. హీరోయిన్కి ఎవరో అన్సీన్ ప్రజెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. రాత్రి సమయంలో వింత సౌండ్స్, మూమెంట్స్ కనిపిస్తాయి. ఇది ఇమాజినేషన్ కాదు, ఆ ఇంట్లో నిజంగా ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఉంటుంది. సింపుల్ సీన్స్తోనే టెన్షన్ క్రియేట్ చేస్తుంది. మీకు స్లో బట్ స్కేరీ హారర్ మూవీస్ ఇష్టమైతే అవును, మస్ట్ వాచ్ మూవీ. నెంబర్ 4, ఆ ఇంట్లో. చాలా డిస్టర్బింగ్ అండ్ డిఫరెంట్ హారర్ సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఒక ఇంట్లో పీస్ఫుల్గా జీవిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఆ ఇంట్లో వింత సంఘటనలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి బిహేవియర్ కంప్లీట్గా మారిపోతుంది. ఆమెకి ఎవరో అన్సీన్ ఫోర్స్ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ డార్క్ అట్మాస్ఫియర్ అండ్ క్రీపీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసే ఆడియన్స్కి టెన్షన్ పెంచుతుంది. కొన్ని సీన్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. మీకు ఇంటెన్స్ హారర్ మూవీ సిస్టమ్ అయితే ఆ ఇంట్లో తప్పకుండా చూడండి. ముఖ్యంగా నైట్లో చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా క్రేజీగా ఉంటుంది. నెంబర్ 5, మసుదా. ఇది రీసెంట్ టైంలో వచ్చిన ఒక ఇంటెన్స్ హారర్ సినిమా. ఈ మూవీ స్టోరీ ఒక మదర్ అండ్ డాటర్ చుట్టూ తిరుగుతుంది. ఆమెకేదో ఈవిల్ ఫోర్స్ ప్రభావం పడినట్టు అనిపిస్తుంది. ఇది సింపుల్ హారర్ సినిమా కాదు, స్లోగా బిల్ట్ అవుతూ టెన్షన్ క్రియేట్ చేసే సినిమా. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ రియలిస్టిక్ అండ్ డిస్టర్బింగ్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సైలెన్స్ ఆడియన్స్కి రియల్ ఫియర్ ఫీల్ ఇస్తాయి. మీకు స్లో కానీ స్ట్రాంగ్ హారర్ మూవీ సిస్టమ్ అయితే మసుదా మస్ట్ వాచ్. నెంబర్ 6, దయ్యం. క్లాసిక్ హారర్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా స్టోరీ ఒక ఫ్యామిలీ కొత్త ఇంటికి షిఫ్ట్ అవడంతో స్టార్ట్ అవుతుంది. కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. రాత్రి సమయంలో స్ట్రేంజ్ సౌండ్స్, డోర్స్ ఓపెన్ అవ్వడం, ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వడం ఇవి చూసే వాళ్ళకి భయం పెరుగుతుంది. ఇది సింపుల్ హారర్ కాదు, ఆ ఇంట్లో ఒక డేంజరస్ స్పిరిట్ ఉంటుంది. ఆ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ క్లాసిక్ హారర్ ఫీల్. సింపుల్ సీన్స్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఓల్డ్ అయినా కూడా ఇప్పటికీ క్రేజీగా ఉంటుంది. మీకు ప్యూర్ హారర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే దయ్యం తప్పక చూడాలి. నెంబర్ 7, విరూపాక్ష. రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో జరుగుతూ ఒక మిస్టీరియస్ డెత్ సిరీస్తో స్టార్ట్ అవుతుంది. ఇది సింపుల్ హారర్ అయితే కాదు, బ్లాక్ మ్యాజిక్ అండ్ డార్క్ సీక్రెట్స్తో ఫుల్ సస్పెన్స్ స్టోరీ. హీరో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రతి స్టెప్లో కూడా డేంజర్ పెరుగుతూ వస్తుంది. సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ట్విస్ట్ అండ్ సస్పెన్స్. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. మీకు హారర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ ఇష్టమైతే విరూపాక్ష మస్ట్ వాచ్. నెంబర్ 8, మర్రి చెట్టు.
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన హారర్ సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ ఒక హంటెడ్ ట్రీ చుట్టూ తిరుగుతుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి వింత సంఘటనలు జరుగుతాయి. మొదట్లో సింపుల్‌గా అనిపించినా తరువాత అది ఒక డేంజరస్ కర్స్ అని తెలుస్తుంది. ఆ చెట్టు వెనుక ఒక డార్క్ పాస్ట్ ఉంటుంది. అదే ఈ స్టోరీకి మెయిన్ రీజన్. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ యూనిక్ కాన్సెప్ట్. ట్రీ బేస్డ్ హారర్ చాలా రేర్‌గా వస్తాయి. మీకు డిఫరెంట్ హారర్ స్టోరీస్ ఇష్టమైతే మర్రి చెట్టు తప్పకుండా చూడండి. నెంబర్ 9 గృహం. ఈ మూవీ సింపుల్ హారర్ కాదు, సైకలాజికల్ అండ్ ఎమోషనల్ హారర్. ఈ సినిమా సర్ఫేస్లో చూస్తే ఒక హంటెడ్ హౌస్ స్టోరీలా అనిపిస్తుంది, కానీ లోపల డీప్గా చూస్తే ఇది ఒక డిస్టర్బ్డ్ చైల్డ్ సైకాలజీ గురించి కూడా చెప్తుంది. పక్కింట్లో ఉన్న చిన్న అమ్మాయి బిహేవియర్ అది కేవలం గోస్ట్ ఎఫెక్ట్ కాదు, ఆమె పెయిన్ లోన్లీనెస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ హారర్ అంటే కేవలం భయం కాదు, మనకి కనిపించని ఎమోషన్స్. ఆ ఇంట్లో ఉన్న ఈవిల్ ప్రెజెన్స్ స్లోగా మెయిన్ క్యారెక్టర్ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ ఇది జంప్ స్కేర్ మూవీ కాదు, మైండ్లోకి వెళ్ళి భయం పుట్టించే సినిమా. మీకు డీప్ రియలిస్టిక్ హారర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సినిమా తప్పక చూడాలి. నెంబర్ 10 కాంచన. హారర్తో పాటు కామెడీ మిక్స్ అయిన సూపర్ హిట్ సినిమా. ఈ సినిమా స్టోరీ ఒక భయపడే వ్యక్తి లైఫ్ చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు అతనికి అన్నోయింగ్లీ ఒక స్పిరిట్ ఆవహిస్తుంది. అది సింపుల్ గోస్ట్ కాదు, తనకు జరిగిన అన్యాయానికి రివెంజ్ తీసుకోవాలనుకునే ఆత్మ. ఈ మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ హారర్ ప్లస్ కామెడీ కాంబో. స్కేరీ సీన్స్ ఉన్న కామెడీ టైమింగ్ వల్ల ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది. ఎమోషనల్ బ్యాక్ స్టోరీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఫియర్ ప్లస్ ఫన్ రెండు కావాలంటే కాంచన మస్ట్ వాచ్. ఇవి మన టాప్ 10 తెలుగు హారర్ మూవీస్. మీకు ఎక్కువగా నచ్చిన సినిమా ఏది కమెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో స్క్వేరీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి.